సండే స్పెషల్ మా ఇంట్లో దోశ చేస్తున్నాను. దీనికి కాంబోగా ఉల్లగడ్డ పల్యం అయితే చేస్తున్నాను. గ్రేట్ కాంబినేషన్ అనమాట. ఎవర్ గ్రీన్ ఇంట్లో అందరికీ బాగా నచ్చుతుంది. సో ముందుగా కొన్ని ఉల్లగడ్డలు అయితే ఉడికించేస్తున్నాను. ఇన్ కేస్ ఇది మిగిలిందంటే కూడా నైట్ చపాతీ చేస్తాను కదా, దానికి కూడా తినేస్తాం అనమాట. అంత బాగా నచ్చుతుంది. ఇంకా కడాయిలో ఆయిల్ వేసుకుని సాసులు, జీలకర్ర, ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం హింగువ ఇవంతా కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ టైంలోనే ఉల్లిగడ్డలు పొట్టు తీసి మ్యాష్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అయితే మనము ఇలా మ్యాష్ చేసి పెట్టుకోండి ఉల్లిగడ్డలంతా కూడా యాడ్ చేసేయాలి. సో కొంతమంది ఇలా తిక్కుగానే తింటారు. మాకైతే ఇలా లిక్విడ్గా ఉంటేనే బాగా నచ్చుతుంది అనమాట. అందుకే తగినంత వాటర్, ఉప్పు వేసుకుని కొంచెం సాంబార్ పౌడర్ అయితే యాడ్ చేస్తాను. సాంబార్ పౌడర్ యాడ్ చేసేదానివల్ల టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఇవి కొంచెం థిక్నెస్ ఇంకొంచెం అవ్వాలన్నమాట. కొంచెం బాగా ఉడికిందంటే ఫ్లేవర్ ఇంకా అంతా అబ్జర్వ్ అయ్యి చాలా బాగుంటుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా కుతుకుతాను ఉడుకుతున్నప్పుడు సపరేట్గా తీసి పెట్టేస్తే మన ఉల్లగడ్డ పల్యం అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకా దోశలు అయితే పోసేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇలా కొంచెం ఆయిల్ వేసుకుని ఆనియన్ మంచిగా అప్లై చేసామంటే దోశ బాగా లేస్తుందన్నమాట, అతుక్కోదు. ఇలా పెద్ద పెనం ఉంటే ఒక్కటో 2 దోశలకైతేనే సరిపోతుంది. నేనైతే కుట్టి కుట్టిగానే చేస్తున్నాను అనమాట. సో దోశ అయితే మంచి కలర్లోకి అయితే టర్న్ అయింది. సో బాగా కనిపిస్తుంది కదా. ఇంకా ఉల్లగడ్డ పల్యం పెట్టుకుని దోశనైతే ఎంజాయ్ చేసేయడమే. ఇంకా మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏమి వండుకున్నారు వీకెండ్లో, ఏది బాగా నచ్చుతుంది అనేది కామెంట్లో మెన్షన్ చేసేయండి. సో దానివల్ల నాకు కూడా తెలుస్తుంది మా వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి ఏది నచ్చుతుంది అనేసి. అండ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా బాయ్ బాయ్.